అతిథులని పరిచయం చేసుకుందాం. శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. హలో, రైట్. ఇక ముందుగా రాజీవ్ గారు చెప్పండి, ఈనాడు వారు రాస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తలను మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఏమిటి ఈ రోజు అప్పులనో లేకపోతే ఇండస్ట్రీస్ రాలేదనో ఇంకోటనో అట్లాగే అంబేద్కర్ విగ్రహం మీద పడి ఆడటం. నిన్న మీరంతా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్ని దగ్ధం కూడా చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం విలువలు పాటించకుండా ఇంత అరాచకంగా మారారు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? సార్, తెలుగుదేశం పార్టీ ఆ రెండు పత్రికలని ఒక కరపత్రికలుగా చేసుకుని జర్నలిజం అనే వ్యవస్థను కూడా బ్రోకరిజంగా మార్చేస్తూ ఆంధ్రాలో అయితే ఒకలాగా, తెలంగాణలో అయితే ఒకలాగా వ్యవహరించడం ఇంకెంతకన్నా నీచం ఇంకోటి ఉండదని ప్రజలైతే అనుకుంటున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ తెలంగాణలో పెట్టినటువంటి విగ్రహానికి, ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి విగ్రహానికి వాళ్ళు ఇచ్చిన టైటిల్ ఏంటంటే, తెలంగాణలో జాతి గర్వించేలా జగమంతా కనిపించేలా, జాతి గర్వించేలా జగమంతా కనిపించేలా. ఇది తెలంగాణలో కేసీఆర్ గారు విగ్రహం పెడితే రాసినటువంటి ఆర్టికల్. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు విగ్రహం పెడితే రాసిన ఆర్టికల్ ఏంటంటే, దారుణ అవమానం ఇది. ఏంటి సార్, ఆ రెండు అంబేద్కర్ గారి విగ్రహాలే కదా. అంటే మీకు ఇక్కడ సంగతి, ఇక్కడ బీఆర్ఎస్ అంటే లేదా కేసీఆర్ అంటే వాళ్ళకున్న భయం అవన్నీ నేను చెప్పక్కర్లా. దాని తగ్గట్టుగానే మ్యాచ్ ఫిక్సింగ్గా నిన్న రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం జరిగితే నమస్తే తెలంగాణ వారు ఎక్కడ ఫిలిం సిటీ అని రాయలా, అబ్దుల్లాపూర్ మెట్లో అని రాశారు. అంటే ఈ రకంగా మీడియా మేనేజ్మెంటు రామోజీరావు చెప్పినట్లు కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆయనకి లొంగిపోయి ఉంటాం. దీంతో ఈ రకమైన మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఇక్కడ వార్తలు ఒక రకంగా, అక్కడ వార్తలు ఇంకో రకంగా రాస్తున్నారు. రామోజీరావు గారు అనే వ్యక్తి ఆయన వ్యాపార సామ్రాజ్యం దగ్గర నుండి పేపర్ కానీ, ఫిలిం సిటీలు కానీ, లేదా ఫిలిం ఇండస్ట్రీ ఆ ఛానల్స్ అన్నీ పెట్టుకుని అందరినీ మేనేజ్ చేస్తాడు. రామోజీరావు గారు అనే బలమైనటువంటి వ్యక్తి. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా సిట్ టు స్టాండ్ అనుకుని మేనేజ్ చేయగలరు. మీరు గతంలో గమనిస్తే భక్తుడు దేవుడు పూజకి వెళ్ళినప్పుడు కూడా బూట్లు ఎప్పినటువంటి చంద్రబాబు నాయుడు రామోజీరావు గారు తన గురువు అయినటువంటి రామోజీ కులగురువు దగ్గరికి వెళ్తే మాత్రం బూట్లిప్పి సాక్షులతో లోపలికి వెళ్తాడు. అది వాళ్ళకు ఉన్నటువంటి భక్తి. సో చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే చంద్రబాబు చెప్పే మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఎవ్రీడే అవసరమైతే ఈనాడు పేపర్ని ఇంటింటికి ఫ్రీగా పంపించైనా సరే తెల్లవారు లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడమే ఈనాడు రామోజీరావు గారు పనిగా పెట్టుకున్నారు. అయితే ప్రజలు ఏమంత అమాయకులు కాదు. ఖచ్చితంగా రామోజీరావు గారు కానీ, ఈనాడు పేపర్ కానీ చేస్తున్నటువంటి, లేదా ఆంధ్రజ్యోతి పేపర్ కానీ రాస్తున్నటువంటి దిక్కుమాల రాతలు వాళ్ళందరికీ తెలుసు. మేము ఒకటే అడుగుతున్నాను సార్, వాలంటీర్లు వ్యవస్థమే పడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమల మీద వాళ్ళ చెడరాశారు. అదేనండి, ఇప్పుడు అప్పులు పరిశ్రమలు అన్నారు కాబట్టి నేను ఒకే ఒక్క మాట చెప్తాను. తలసరి ఆదాయం వరకు వెళ్దాం సార్. ఫస్ట్ 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలసరి ఆదాయాల్లో భారతదేశంలో 17వ స్థానంలో ఉంది. వేరే 2022-23లో తలసరి ఆదాయం స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 9వ స్థానానికి వచ్చింది. అంటే 17వ స్థానం నుండి 9వ స్థానానికి వస్తే పెరిగినట్ట తగ్గినట్ట? మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా కనీసం అర్థం అవుద్ది. అదేవిధంగా మీరు చూస్తే జిఎస్డిపి అంటే ఈ వృద్ధి రేట్ ఏదైతే ఉందో 2018-19కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం 22. అంటే చంద్రబాబు నాయుడు గొప్పగా పాలించారని చెప్తున్నాడు కదా, అప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 22. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ర్యాంక్ ఎంతో తెలుసా? నంబర్ 1 ఇన్ ఇండియా. సో ఎవరు అద్భుతంగా పాలించారు అంటే ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ చెప్తున్న నిజాలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గణాంకాలు. ఆర్టీఐ పెట్టి ఎవరైనా తీయగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే అప్పుల మీద తెల్లవారులేస్తే అప్పులు అంటారు. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో ఆయన దిగిపోయేటప్పుడు ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు కావాలంటే ఆర్టికల్ చూడండి, 100 కోట్లు మాత్రమే బడ్జెట్ మిగిల్చి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. మరి ఈరోజు 2.5 లక్షల కోట్ల పైన డీబీటీ నాన్ డీబీటీ మేము ఇవ్వగలిగామంటే ఎలా ఇవ్వగలిగాం? సంపద సృష్టించకుండానే ఇవ్వగలిగాం కదా. అప్పులు చంద్రబాబు నాయుడు కంటే చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ విషయం స్వయంగా నిర్మలా సీతారామన్ గారే ప్రకటించారు. అయినప్పటికీ కూడా చెవిటోడు ముందు శంఖం ఉన్నట్టు పచ్చ కళ్ళజోడు పెట్టుకుని వార్తలు రాసే దిక్కుమాల పేపర్లు తెల్లారులు ఇస్తే అప్పులు పెరిగిపోయని చెప్పి 10 లక్షలను ఏడవడం తప్పితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, వస్తున్నటువంటి సంక్షేమం కానీ, వచ్చిన కంపెనీలు కానీ, తద్వారా వచ్చిన ఉద్యోగాలు కానీ, వచ్చినటువంటి పెట్టుబడులు కానీ ఏ రోజు ఏ ఒక్క మంచి కూడా చెప్పకుండా తెల్లవారులు వేస్తే విషయం కక్కడమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు. రైట్. ఇక అంటే పరిశ్రమలకు సంబంధించి కొత్త పరిశ్రమలు రాలేదని ఇంకొక పత్రిక సొల్లు వార్త రాసింది. నేను చెప్తాను. ఇప్పుడు విశాఖపట్నంలో యోకోహామా టైర్స్, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించారు. రెండో ఫేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించారు. ఇదే
భారతదేశం మొత్తం కూడా 16 రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్క్ కోసం పోటీ పడితే ఈవెన్ కేటీఆర్ గారు కూడా అన్నారు మేము ఎంతో కష్టపడినా మాకు ఇవ్వలేదు బల్క్ డ్రగ్ పార్క్ కేంద్రం అని. మరి ఇది ఎవరు సాధించారు? జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. ఏ రోజైనా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హయాంలో ఒక్క పోర్టు కట్టాడండి. ఈరోజు 4 పోర్టులు సార్. విశాఖపట్నం ఇస్ పోర్ట్ సిటీ అంటారు. పోర్టు వల్ల విశాఖపట్నం ఇంత బాగా డెవలప్ అయింది. అలాంటిది మా శ్రీకాకుళానికి మూలాపేట పోర్టు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రామాయపట్నం పోర్టు, నెల్లూరు పోర్టు, కాకినాడ సెస్ పోర్టు, 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు. ఇవి కాకుండా విశాఖపట్నంకి వచ్చినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీలు కానీ, వచ్చినటువంటి ఐటీసీఎస్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ, సెంచరీ అదే ఆ సెంచరీ ప్లైవుడ్ ఎప్పుడు వచ్చింది? ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సదస్సులు పెడితే ఏమీ పెట్టుబడులు రాలేదని వీళ్ళు రాశారని. మరి ఆ సెంచరీ ప్లైవుడ్ యొక్క ఒప్పందం ఇందులోనే జరిగింది. ఏది? పెట్టుబడుల సదస్సులోనే. కాబట్టి పెట్టుబడుల సదస్సు అయిన తర్వాత వాటిని ఏ విధంగా గ్రౌండ్ చేయాలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఇందులో నో డౌట్. కేవలం విషపు రాతలు తప్పితే వాస్తవ మాటలు కాదవి. రైట్. ఇక రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడడానికి ముందుగా ఆంజనేయ రెడ్డి గారితో ఒకసారి మల్లికార్జున్ కర్నూలు నుంచి. మల్లికార్జున్ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న విషపు వార్తలు, సొల్లు కథనాలపైన మీ స్పందన ఏమిటి? సార్ నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం సార్. మీరు తిరిగి సార్ లైవ్ షోకి వచ్చినందుకు సంతోషం సార్. ఓకే సార్, ఏం లేదు సార్, మేము కర్నూలు జిల్లాలో అభివృద్ధి లేదంటే ఇప్పుడు నేను కూడా మొన్న అక్కడికి పోయి సార్ మన ఓరవకల్లు మండలంలో అవును విండ్ పవరు, హైడ్రో ఎలక్ట్రిక్ మొత్తము 3 ప్రాజెక్టులు ఈయననే వాళ్ళు శంకుస్థాపన చేసినారో ఈయననే శంకుస్థాపన చేసి అక్కడ ఎంత డెవలప్మెంట్ అంటే సార్. అవును, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఆయన సంస్థ యజమాని నాకు కూడా కనిపించి మీరు కూడా వచ్చి చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పారు. అది జగన్ గారు శంకుస్థాపన చేసిన స్కీమ్ అది. మళ్ళీ ఇప్పుడు అది స్పీడ్ గా కూడా ముందుకు సాగుతాం. చిన్న రిక్వెస్ట్ సార్, కర్నూలులో ఉరుకులాస్తుంది సార్ అభివృద్ధి. కర్నూలు డెవలప్మెంట్ కూడా రోడ్లు గీట్లు ఎంత డెవలప్మెంట్ జరుగుతుందంటే దాన్ని రోజు 10 అబద్ధాలు రాస్తున్నారు వాళ్ళు. చాలా అబద్ధాలు సార్. అది అంతా అర్థం కాదు, వాళ్ళ ఇష్టం రాసుకెళ్ళే జనం ఎదుర్కోవాలి అంతే. రైట్. ఓకే ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఒక పక్క దేశం అంతా రామ్ 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 అని మీ మంత్రం చెప్పిస్తూ ఉంటే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మాత్రం జగన్ జగన్ అని జగన్ మీద విషం గిల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు? ఇవాళ కానీ రోజువారీ ఇదే కాదు. ఇప్పుడు ఇందాక అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కూడా తెలంగాణలో ఒక రకంగాను ఆంధ్రలో ఒక రకంగా ఎట్లా రాశారో మిత్రుడు రాజీవ్ గాంధీ అంటే పాత రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని అనుకుంటారు, కొండా రాజీవ్ గాంధీ చెప్పారు. మీ వ్యాఖ్య ఏమిటి? కేసర్ గారు అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత మీతో చర్చలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరు సహజంగా కొన్ని సమయాల్లో మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నా బై అండ్ లార్జ్ నిష్పక్షపాతంగానే ఉంటారని నేను భావిస్తున్నాను. మీరంటే గౌరవం, చాలా సంతోషం మీతో కూడా. కేసర్ గారు, ఈ రాష్ట్రంలో మీడియా, అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎవరి అజెండాలు వారికి ఉన్నాయి. అజెండా ప్రకారం రాతలు రాసుకుంటారు, వార్తలు ఇస్తుంటారు, వాటి మీద వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు విషయం కలుపుతున్నారు, ఇంకొక ఎవరో ప్రేమ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం చర్చించుకొని ఉన్నాం. సహజంగా కొన్ని పేపర్లు కొంతమంది వత్తాసు పలుకుతున్నాయి, కొన్ని టీవీలు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు, కొన్ని టీవీలు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో వార్తలు కొన్ని సమయాల్లో అబద్ధాలు ఉండి వారుస్తున్నారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. చాలా సంవత్సరాల క్రిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జడ్పీ చైర్మన్లు, జడ్పీలు కూడా పార్టీ మారేశారు చంద్రబాబు నాయుడు గారితో. కొన్ని జడ్పీల్లో టీడీపీకి మద్దతు లేకపోయినా, మెజార్టీ రాకపోయినా అక్కడ జడ్పీ చైర్మన్ పోస్టులు కైవసం చేసుకున్నారు. అప్పుడు ఇదే మీరు ప్రస్తావిస్తున్న ఈనాడు ఏమని రాశారంటే చక్రం దిప్పిన చంద్రబాబు నాయుడు గారు రాశారు. తర్వాత
రాజశేఖర రెడ్డి గారి సమయంలో అటువంటి సంఘటన ఒకటో రెండో జరిగితే అనైతికంగా పదవులు పొందిన రాజశేఖర రెడ్డి గారిని కూడా రాశారు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వ్యక్తుల మీద కోపం కాదు మంచి పాయింట్ చెప్పారు. కానీ ఇప్పుడు కీలకమైన ఇష్యూ రాజీవ్ గాంధీ గారు రేజ్ చేసింది ఏంటంటే, అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో పెడితే జగమంతా కనిపించేలా, జనమంతా చూసేలానా, సంతోషించేలా అని రాశారు. ఇక్కడికి వచ్చేసరికి అవమానం, ఆంధ్రప్రదేశ్కి అవమానం అని అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈనాడు రామోజీరావు గారికి ఎంత కోపం ఉన్నా కూడా కొన్ని వర్గాల మీద, కొన్ని దళితుల మీద, వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా, లేకపోతే అంబేద్కర్ అంటే అంత ఇష్టం లేకపోయినా, ఏపీకి వచ్చేసరికి జగన్ మీద ఉన్న కోపంతో అంబేద్కర్ గారిని అవమానించాల్సిన అవసరం ఏముంది? ఈనాడు పేపర్ కానీ రామోజీరావు గారికి కానీ దళితుల మీద ఏదో కోపం ఉంటుంది, కక్ష ఉంటుందని నేను అనుకోవడం లేదు. లేదా సాక్షి పేపర్ కానీ లేదా ఇంకెవరికైనా కానీ దళితుల మీద కోపం కక్ష ఉంటుందని నేను అనుకోవడం లేదు. అట్లా ఎవరితో కూడా నేను అట్లా ఆరోపణ చేయడం లేదు. కానీ నేను చెప్పాను కదా, రాజకీయ ఎజెండాలు ఉంటాయి, దాని ప్రకారం రాస్తుంటారు. అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం ఏదైతే ఉందో చాలా ఎత్తైన విగ్రహము, ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అని చెప్పుకుంటున్నాం. మనందరం కూడా స్వాగతించాం, మనందరం కూడా ఆహ్వానించాము. ఇది టీడీపీ హయాంలో ప్రారంభమైంది. ఈ రోజు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో, అది ఎన్నికలకు ముందు, మరి ఇన్ని సంవత్సరాలు 4.5 సంవత్సరాలు. సార్ పెద్దలు చిన్న సబ్మిషన్ సార్, మీరు చాలా పెద్దలు, విజ్ఞులు అన్ని తెలిసిన వారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని మీరు ఏదైతే అన్నారో అది పచ్చి అబద్ధం. మీకు ఎవరో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో అంబేద్కర్ స్మృతి వనం మేము కడతాము అమరావతి సెంటర్లో అని చెప్పి అమరావతి అమరావతి అదే అన్నాను సార్, అమరావతి పల్లెల్లో ఎక్కడో పెడతామని చెప్పి చేసి అది గ్రాఫిక్స్ ఏదో చూపించారు తప్ప గ్రౌండ్ లో కనీసం శంకుస్థాపన కూడా కార్యక్రమం జరగల. దయచేసి వాళ్ళు ప్రారంభించారు, మేము పూర్తి చేసాం అన్న మాట తప్పు. దాని వెనక్కి తీసుకోండి. విజయవాడ సెంటర్ లో వాళ్ళ ఆలోచన చేశారు, పెద్ద ఎత్తున స్మృతి కట్టాలని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఒక్క నిమిషం మీరు ఆచరణలోకి తీసుకొచ్చారు, మేమందరం కూడా సంతోషిస్తాం, స్వాగతిస్తున్నాం. ప్రధానమంత్రి గారు కర్నూలులో వచ్చి ఒక పెద్ద ఫోరెన్సిక్ సంబంధించిన ఇన్స్టిట్యూట్, రెవెన్యూ, ఐఆర్ఎస్ అధికారుల యొక్క ట్రైనింగ్ సెంటర్ పెద్ద ఎత్తున అక్కడ ప్రారంభించారు కదా. అక్కడ ఆ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమైంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయింది, దీనికి సంబంధించి క్రెడిట్ ఇద్దరికి ఇవ్వాలని ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎక్కడైతే క్రెడిట్, ఎక్కడైతే ఆలోచన వచ్చిందో దాన్ని ప్రస్తావించడంలో తప్పు లేదు. దాన్ని ఏదో కక్షిగా పెట్టుకుని వాళ్ళకి ఏమి సంబంధం లేదు, వాళ్ళకి తెలివే లేదు, ఏమి చేయలేదు. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఆవిడేమందో నేను కూడా విన్నాను. రైట్ ఫ్రమ్ 2014 ది గవర్నమెంట్స్ ఆర్ సపోర్టింగ్ అని చెప్పారు. ఓకే, అంతవరకు అభ్యంతరం లేదు. కానీ అంబేద్కర్ విగ్రహం వచ్చేసరికి అమరావతిలో ఒక మారుమూల గ్రామంలో పెట్టాలని చంద్రబాబు గారు అనుకున్నమాట వాస్తవం, దాంట్లో అభ్యంతరం లేదు. ఆయన అనుకుంటేనే మీరు కార్యాచరణ మొదలైపోయినట్లు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత విజయవాడ సెంటర్లో నడిబొడ్డున అందరికీ టూరిజం స్పాట్ లాగా అక్కడ పీడబ్ల్యూడీ స్వరాజ్ మైదానంలో పెట్టి ఆయన శంకుస్థాపన చేసి ఆయన ఇనాగ్రేట్ చేశాడా లేదా? ఏదో టీవీలో చర్చలో పాల్గొని నేను స్వాగతించాను, చాలా సంతోషం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద చాలా దౌర్జన్యాలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ విషయాలు, లేదా దళితులకు ఎవరికో గుండు కొట్టిన విషయాలు, ఇవన్నీ కూడా చర్చలు. మీరు కూడా మరి అన్యాయంగా మాట్లాడతారు. తాగుబోతులకు మద్దతు ఇస్తారా మీరంతా? తాగుబోతులు వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడవ చేస్తే మీరంతా మద్దతు ఇచ్చే దౌర్భాగ్యపరిస్థితి. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క మాట సార్, పెద్దలు మీరు ఆ సుధాకర్ విశాఖపట్నం జిల్లా వరలోనే అంత పచ్చి అబద్ధం మాట్లాడితే తప్పు సార్, మీ వయసుగా తగదు సార్. ఆంజనేయ రెడ్డి గారు అదే సుధాకర్ ఆ గొడవైంది విశాఖపట్నం నగరం నడిబడిన 4th Round పోలీస్ స్టేషన్ పరిధిలో అతను తాగేసి వచ్చి మొత్తం ట్రాఫిక్ ని బ్లాక్ చేసి, అంబులెన్స్ ని బ్లాక్ చేసి, రోడ్ల మీద మనుషులు తిరగలేని పరిస్థితి చేస్తే ఆ పిచ్చోని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయకపోతే మా ప్రభుత్వం చంపిందా? మీరు ఎలా అంటారు ప్రభుత్వం చంపిందని? సుధాకర్ చావుకు మా ప్రభుత్వం కారణం మీరు ఎలా అంటారు సార్? పెద్దల విజ్ఞులు మీరు రైట్ అంత దారుణంగా తెలియజేశారు, మీరు ఎందుకు వెనకేసి రావాలి? రైట్ కంప్లీట్ చేయండి. ఇంకా వేరే సబ్జెక్ట్ అది తప్పు సార్, అది తప్పు.
అది ముమ్మాటికి తప్పు. ఆ సుధాకర్ అనేటువంటి వ్యక్తి అయ్యన్న పాత్ర ప్రయోగించినటువంటి ఒక విష ప్రచారం కరోనా టైంలో అయ్యన్న పాత్ర ఇంటికి ఎలా వెళ్ళాడు, మాస్కుల కోసం ఎలా దుష్ప్రచారం చేశాడు, ప్రభుత్వం ఎలా బొరచలేడు అని తెలుసు. ఏ విధమైన సందేశం ఇస్తున్నారు మీరు? మీరు మళ్ళా మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారని మాట్లాడుతున్నారు. నేను అడిగేదానికి మీరు అడగండి, మీకు సమాధానం చెప్తాను. నాకు సమయం ఇవ్వండి సార్, క్లాస్ స్టార్ట్ కాదు, ప్రతి దానికి మీకు సమాధానం చెప్తాను. ఎటువంటి సందేశాన్ని పంపిస్తారు? ఓకే ఓకే, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను చెప్పిన తర్వాత మీరు ఖండించండి. ఈ కేసీఆర్ గారు ఈ ఆరోపణలు ఈ చర్చలు ఉన్నాయి. అనంతబాబు విషయంలో అక్కడ దళితుడు డ్రైవర్ విషయం ఏమైతే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అది కాదు ఆంజనేయ రెడ్డి గారు, మీరు అనవసరమైన విషయాల్లోకి వెళ్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు మీరు అనవసరమైన విషయాల్లోకి వెళ్తున్నారు. పదిరికుప్పంలో ఎన్టీ రామారావు వచ్చిన కొత్తలోనే తెలుగుదేశంలో 10 మందిని సజీవ దహనం చేశారు. కారంచేడులో 30 మందిని చేశారు. అవన్నీ అట్లా కాదు కదా, ఇప్పుడు సందర్భం కాదు కదా. కాదు ఇష్యూ ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్ లో మీ గవర్నమెంట్ ఏం జరిగింది? గుజరాత్ లో ఏం జరిగింది? గుజరాత్ లో ఏం జరిగింది? అవన్నీ వదిలేశారు, గాలి వదిలేశారు. ఊరికే ఇక్కడ ఏది పడితే మాట్లాడతారు. మీరు మధ్యలో మాట్లాడితే కాదు మీరు అనవసరమైన విషయాల్లో వెళ్తున్నారు. జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి. అవును, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, ఏదో మారుమూల ప్రాంతాలు పెట్టాలనుకున్నాం, మేము కేంద్రంలో పెట్టాం, విజయవాడలో పెట్టాం, అందరికి కూడా సంతోషమే. ప్రపంచంలో అంబేద్కర్ గారికి ఉన్నన్ని విగ్రహాలు ప్రపంచంలో ఏ నాయకుడికి లేవు. మీరు గ్రామంలోకి వెళితే వాడ వీధి వీధి అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం, మనం పూజిస్తున్నాం, మనం గౌరవిస్తున్నాం. ఇందులో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మీద ఉండే ఆరోపణలు చెప్తే మీరు వాటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది, దాన్ని అందరూ కూడా ఖండించారు. అందరూ మాట్లాడారు కదా. ప్రస్తావన కదా అని నేను అంటున్నాను. సార్ మీరు పాదిరిపప్పు అయినా లేదా ఇంకేదో అత్రాస్ అయినా దాని మీద అందరూ చర్చించారు, ఖండించారు. ప్రభుత్వాలు సరైన అట్లాగే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ జరిగినవి కూడా ఖండించండి. అట్లాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చర్చ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద నేను రాజీవ్ ఏమంటాడు, ప్రభుత్వం హత్య చేసిందని మీరు అంటారా? నేను అట్లయితే ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదా ప్రభుత్వం ఏదో చేస్తుంటా నేను అనలేదు. జరిగిన సంఘటనలు ఈ రోజు ఈ విధంగా జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం సరైన వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము దళితుల విషయంలో లేదా చర్చ జరుగుతుంది. రైట్ ఓకే. పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, వీరు మాట్లాడడానికి ముందుగా సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. రోజు వీళ్ళు రాసే విషపురాత్రల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక మాట, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఈ అనంతబాబు విషయం, సుధాకర్ విషయం ఎత్తారు కదండి. అవును, ఇప్పుడు మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల తను సూసైడ్ చేసుకునేలాగా ఎవరు చేశారండి? దాని మీద స్మృతి ఇరానీ పేరు రాలేదు అప్పుడు. అవును, స్మృతి ఇరానీ పేరు ఎందుకు వచ్చింది? అప్పుడు ఆవిడే బీసీతో సస్పెండ్ చేయమని చెప్పారటండి అప్పుడు. సరే, ఇప్పుడు అవన్నీ మన సెంట్రల్ యూనివర్సిటీ కుర్రాడు అప్పుడు బీజేపీ వాళ్ళు, రాహుల్ గాంధీ కూడా వచ్చి వెళ్ళాడు కదా అప్పుడు. రైట్. కాకినాడ నుంచి రమణ గారు, కాకినాడ నుంచి రమణ. ఒక్క నిమిషం, రమణ గారు. నమస్కారం. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు. అదే సార్, అది ఆ మాట నేను అంటలేదు. అంబేద్కర్ అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేశారు. చాలా గొప్ప విషయం అండి. దళితుల్లో మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరికీ కూడా ఆయన చేసిన మహోన్నతమైన కార్యక్రమం ఎవరూ చేయలేదు. ఇప్పటివరకు ఎవరు చేయలేదు, రాబోయే రోజు కూడా ఎవరూ చేయలేదు. 100% ఈ వర్గాలన్నీ కూడా ఆయనకి సపోర్ట్ గానే ఉంటాయి. ఈనాడు ఏబిఎన్ ఎన్ని రాసినా కానీ ఎవరూ కూడా అది పట్టించుకునే పరిస్థితి లేదండి. మరలా గవర్నమెంట్ వచ్చేది 2024లో జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్ సార్. రైట్, ఓకే. పురుషోత్తం రెడ్డి గారు మీరు చెప్పండి, ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తల మీద కానీ ఇట్లా రోజు విష ప్రచారం చేయటం, ఇది అసలు జర్నలిజానికి సంబంధించిన విషయం కాకుండా కేవలం కరపత్రంలాగా మారిపోవటాన్ని మనబోటి వాళ్ళని చూసి బాధపడే పరిస్థితి ఎందుకు? ఇట్లా వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఏం షేమ్ ఫీల్ కాకపోవటం,
89 ఏళ్ల వయసులో రామోజీరావు గారికి ఇంత అప్రతిష్ట తెచ్చుకోవాలా అనేది నా ప్రశ్న. సరే రాధాకృష్ణ అంటే ఆయన వదిలేసేద్దాం, ఏదో గాలి కేసనో లేకపోతే రోడ్డు మీద ఎట్లయినా తిరిగే వ్యక్తినో. రామోజీరావు గారికి ఏమైంది, పెద్ద విలువలని అదని కథలు చెప్పాడు కదా. సార్ అందరికి నమస్కారం. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంతకం పెట్టిన మొదట సమావేశంలో ఆయన చెప్పిన మాటల్లో మీడియా గురించి ఒకటి ప్రధానంగా ప్రస్తావించారు. ఆ రోజు ప్రధానంగా కొన్ని పత్రికల పేర్లు, టీవీ పేర్లు పెట్టి అభ్యంతరకరంగా వ్యవహరిస్తే అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రారంభ ఉపన్యాసంలో ఆయన చెప్పాడు. అప్పుడు దాదాపు మాలాంటి వాళ్ళు కూడా అంత అవసరమా అనిపించింది. కానీ ఇప్పుడు 4.5 ఏళ్ళ తర్వాత బహుశా 2024 దృష్టిలో పెట్టుకునేమో ఆయన ఆ రోజు ఆ మాట చెప్పాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న దాంట్లో సందేహం లేదు. ప్రతిపక్ష పాత్ర వేరు, ప్రతిపక్ష పార్టీ పాత్ర వేరు. ప్రతిపక్ష పాత్ర విపక్షమే. పత్రికలు ఎప్పుడు కూడా విపక్ష పాత్రే పోషించాయి. విపక్షం అంటే అధికారంలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపడం, ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తం చేయడం. కానీ పార్టీ ఆకాంక్షలు వ్యక్తం చేసే స్థాయికి వెళ్ళడం అనేది ఇప్పుడు విపరీత ధోరణి. పార్టీ ఆకాంక్షలు వేరు, ప్రజల ఆకాంక్షలు వేరు. ప్రజల ఆకాంక్షలు ఏదైనా రాజకీయ పార్టీ అడ్రస్ చేస్తే దానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు కొన్ని పత్రికలు ప్రధానంగా పార్టీ ఆకాంక్షలను లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఆకాంక్షలను వ్యక్తం చేసేస్తారు. దాన్ని ఒకరు ఎడిటోర్ల వరకే పరిమితం అయ్యేది గతంలో. ఇప్పుడు వార్తల్లో కూడా వచ్చేసింది. దానివల్ల ఏమవుతుంది, రోజు ఏదో ఒక వార్తను ఏదో విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, అసహజంగా ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతారు, వారికే నష్టం అవుతారు. ఎవరికి నష్టం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లాభం చేసి, ఎవరికి లాభం చేయాలని ఒక నష్టం చేసే పని అయితే విజయవంతంగా 24 ఎన్నికల్లో వాళ్ళు చేస్తారు. ఇది వాళ్ళు గమనించాలి, వాళ్ళ వెనకలు ఉండే వాళ్ళు గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలోనూ ప్రారంభమైంది. హైదరాబాద్ లో సెక్రటేరియట్కి ఆయన పేరు పెట్టి భారీ విగ్రహాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. కానీ అక్కడ లేని చర్చ ఇక్కడ ఎందుకు జరుగుతా ఉంది? అది రచ్చ కావచ్చు, చర్చ కావచ్చు. ఎందుకు జరుగుతుంది అంటే నా పాయింట్ ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన ఆయన విభేదించవచ్చు, సమర్థించవచ్చు. కానీ ఆయన పరిపాలనా ప్రాధాన్యతలకు కానీ, ఆయన సంక్షేమ పథకాలు కానీ, ఆయన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కానీ, ఇళ్ల పట్టాల విషయం కానీ, బడుల విషయంలో మార్పులు కానీ, వైద్య రంగం కానీ, ఈ టాప్ ప్రయారిటీగా మనకు కనిపిస్తుంది వాళ్ళకి ఇస్తున్న ప్రాధాన్యతల్లో. ఈ టాప్ ప్రయారిటీస్ పరిపాలన ప్రాధాన్యతలు ఎక్కువ లబ్ధిదారులు ఎవరు? 100% పేదలే. ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒకప్పుడు పేదలు ఎవరైనా సచివాలయంకి వెళ్ళాలంటే జిల్లా కలెక్టరు, మండల ఆఫీసు, అమరావతి, హైదరాబాద్ వెళ్ళాలి. ఆ స్థాయి నుంచి తన ఇంటి పక్కన వచ్చింది. అంటే పేదవాడికి ఉన్నటువంటి పరిపాలనా కేంద్రంతో 90% సమస్యలు గ్రామ సచివాలయాలతో పరిష్కారం అవుతుంది. ఇది పేదలకు పెద్ద రిలీఫ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. ఎందుకంటే అధికారంలో వస్తే రెడ్లో, నాయుల్లో, పెత్తందారులో ఇంటికి వెళ్తే తప్ప ఒక సంక్షేమ పథకం కానీ, పని కాని రోజుల నుంచి ఈరోజు ప్రభుత్వ వ్యవస్థే ఆ దళితుడి ఇంటికో, ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఇది నీ పథకం, ఇది నీ పని అని చెప్పే పరిస్థితి రావడం అనేది వాడు ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్. అది ఖచ్చితంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వచ్చింది. ఇది మొదటి అంశం. ఈరోజు ఇళ్ల పట్టాలు 32 లక్షల మందిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఎవరు? అదేవిధంగా వైద్య రంగంలో వచ్చిన మార్పు కానీ, పాఠశాల విద్యలో వచ్చిన మార్పు కానీ, పాఠశాల మార్పులు చేర్పు ప్రభుత్వ రంగం ఎస్టాబ్లిష్ అయితే లబ్ధిదారులు ఎవరు ఉంటారంటే ఫస్ట్ పేదలే ఉంటారు. పేదల్లో ఎక్కువ మంది దళిత బలహీన వర్గాలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది టాప్ ప్రయారిటీలో ఉంది. ఆయన పరిపాలనలో దాని కొనసాగింపు అంబేద్కర్ విగ్రహం. కానీ అంబేద్కర్ విగ్రహం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ గా ముందుకు వచ్చిందో జగన్మోహన్ గారి పరిపాలనకి వాటికి మధ్య లింక్ ఉంది కాబట్టి ప్రతిపక్షాలు ఎక్కువ దాని మీద ఫోకస్ పెడతాయి. ఎందుకు ఫోకస్ పెడతాయి? ఇప్పుడు గ్రామ సచివాలయాలు వాటిపైన ఎన్ని మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు దానికి రివర్స్ లో మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న పరిపాలనా పద్ధతులు ఆయన ఓటింగ్ గా మారుతా ఉంది. ఆయనకి ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతా ఉంది. దీన్ని బ్లాస్ట్ చేయకపోతే తనకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్న గమనాన్ని ఈ రోజు గుర్తించారు. అదేదో మొదటి గుమ్మని గుర్తించి జాగ్రత్త వ్యవహరించడం ఇంకో రకంగా ఉండేది. ఆ రోజు గ్రామ సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, సంక్షేమ పథకాలపైన శ్రీలంక వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు దానికన్నా బెటర్ గా చేస్తామంటే అమెరికా అవుతుందా? శ్రీలంక నుంచి అమెరికా అయిపోతుందా ఆంధ్రప్రదేశ్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాల్ని కన్స్ట్రక్టివ్ అపోజిషన్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు తిట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఆ మరుసటి రోజు ఏమనుకుంటారు? ఒక మీడియాలో నేను చూశాను కొమ్మినేని గారిని, జగన్మోహన్ రెడ్డి గారు బల్లి దుర్గా ప్రసాదరావు గారు చనిపోతే వెళ్ళలేదు, రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళడమే కాదు ఆయన కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చేశాడు, ఈయనకేమీ లేదన్నాడు. కానీ జనం నవ్వుకుంటారని లేదా? బల్లి దుర్గా ప్రసాదరావు గారు వారి అబ్బాయి బల్లి చక్రవర్తి గారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అంటే జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యాసాలు, ఇట్లాంటి రాతలు రాయడం వల్ల ఏమవుతాయంటే అల్టిమేట్ గా ప్రజలు జగన్ ఏదైతే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు,
ఏది ఆ పత్రికలే నా శత్రువు అని చెప్తూ ఆ పత్రికలు నమ్మొద్దని చెప్తూ మాట్లాడాడో అది అవునేమో అని ప్రజలకు ఈ రోజు కలిగే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది ఎవరికి నష్టం? నేను బలంగా నమ్ముతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడుతున్నది ఆ 2-3 పత్రికలే. ఒకటి మీరు చెప్పిన పత్రిక, ఇంకో 2 ఛానల్, ఇలే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడుతున్నారు. జగన్ గారు వేసిన ట్రాప్ లో వాళ్ళు పడ్డారు. జగన్ గారు చెప్పారు కదా, చంద్రబాబు నథింగ్, ఆ మీడియానే నా శత్రువు అన్నాడు, మన శత్రువు అన్నాడు, వాళ్ళతో నా పోరాటం. వాళ్ళు నమ్ముతున్నారు, అది వాళ్ళు తెలియకుండా. ఆయన తెలుగుదేశానికి భయపట్ల, బీజేపీ భయపట్ల, మనకే భయపడతారు. మనం ఏం చేయలేము. ప్రశ్న ఏమంటే, మామూలుగా నేను 46వ సంవత్సరంలో ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. మామూలుగా ఒక వార్త రాస్తే ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత అవసరాన్ని బట్టి ఇంకో అదే వార్తను మళ్ళీ రాస్తాం. కానీ ఇప్పుడు అప్పుల మీద మీరు చూడండి, రోజు 3 రోజులకోసారి, వారం రోజులకోసారి. మరి తెలంగాణలో ఎందుకు రాయరు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు రాయలేదు? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అప్పులు చేస్తూ ఉంది, ఎందుకు రాయట్లేదు? కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అప్పులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, అది ఎందుకు రాయరు? కేవలం జగన్ మీద ద్వేషంతో. ఇంకోటి, కృష్ణపట్నంలో ఎగుమతుల మీద రాశారు. ఒక పక్కేమో కంటైనర్ ఎగుమతి తగ్గిందని అంటారు, మరి బల్క్ ఎగుమతులు పెరిగాయి అన్నారు. మరి బల్క్ ఎగుమతులు పెరిగితేనేమో జగన్ గారి ఘనత కాదంట, కంటైనర్ ఎగుమతులు తగ్గితేనేమో జగన్ గారి ఫెయిల్యూర్ అంట. అది ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఇష్యూస్లో అంత ఘోరంగా, అంత నీచంగా అబద్ధాలు. అసలు అటువంటి కంపెనీల విషయంలో ఓవరాల్ అంతర్జాతీయ సినేరియో మీద ఆధారపడి ఉంటాయి కదా. అటువంటి వాటిని ఈనాడు వాళ్ళు అంత దౌర్భాగ్య రీతిలో జగన్ గారి ప్రభుత్వానికి అంటగట్టి రాయటం ఏంటి? మరి అప్పుడు అదే థీరీ చంద్రబాబుకి వర్తించదు. అప్పుడు చంద్రబాబు టైంలో అనేక పరిశ్రమలు రాలేదు, మరి ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయో రావట్లేదు. అనేక పరిశ్రమలు, ఇందాక మిత్రుడు పెద్ద లిస్టే చదివాడు, 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని వాళ్ళు చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిస్సందేహంగా కొమ్మినేని గారు, బేసిక్ గా ఒకప్పుడు 1-2 మీడియా సమస్యలు, మీరు ప్రారంభ దశలో ఉన్నప్పుడు 1-2 మీడియా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏదనుకుంటే అది వార్త, తప్పైనా ఒప్పైనా. ఆ దశ నుంచి ఈ రోజు నేనైనా మీరైనా ఇండివిజువల్ చేతిలో మీడియా వెళ్ళిపోయింది. నేను అనుకుంటే కూడా వార్తలు సృష్టించగలను, విషయాన్ని బ్లాస్ట్ చేసే పరిస్థితి వెళ్ళిన తర్వాత మనం ఏది చెప్తే అది చెల్లదన్న స్పృహ కూడా లేకపోవడం. నీకు మీ మీడియానే 1-2 మీడియా సమస్యలు మనం ఏది రాస్తే అది వార్తగా చెల్లుబాటు అయిన రోజు రాసినా కొంత అర్థం చేసుకోవచ్చు, ఇంకొక వార్త ప్రజల్లోకి లేదు కాబట్టి. ఈరోజు సమాచారం ప్రతి వ్యక్తి చేతుల్లో ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. లేకపోతే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ ఇప్పుడు అప్పులకు సంబంధించి కానీ పారిశ్రామిక ఇప్పుడు దానికి మీరు ఆశ్చర్యపోతున్నారు. ఆదాని అంబానీల్ని జగన్ తరివేసినాడు అని చెప్తున్నారా లేదా? అసలు ఆదాని అంబానీ తరివేసే పరిస్థితి ఉంటుందా దేశంలో? వాళ్ళు దేశ రాజకీయాలను శాసిస్తున్నారు అని ఒక ప్రచారం ఒక పక్క ఉంది. ఆదాని సిఫార్సు చేసిన ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చాడు అని ఒక ప్రచారం చేశారు. మరి ఆదానికి ఇంట్లో పెట్టుకొని రాజ్యసభ ఇచ్చిన జగన్ ఆయన తరివేస్తాడా? రిలయన్స్ తరివేస్తాడు? తరివేస్తే పురుషోత్తమ్ రెడ్డి గారు ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే నాడు అదానికి కొన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నారు జగన్ గారు అంటే, అదానికి ఆంధ్రప్రదేశ్ని రాసిచ్చేస్తున్నారని రాశారు. అదే తెలంగాణలో అదానీని కలిసి రేవంత్ రెడ్డి గారు డావోస్లో కొన్ని 13,000 కోట్లు 8,000 కోట్లు పెట్టుబడులు కావాలని చెప్పి వస్తాయని చెప్పి అవగాహన కుదుర్చుకుంటే, అబ్బో తెలంగాణకి అదాని అద్భుతం అని రాస్తున్నారు. మరి అక్కడ తెలంగాణ రాసిచ్చినట్టు ఎందుకు రాయలేదు? అక్కడ జగన్ గారు ఆంధ్ర రాసిచ్చినట్టు ఎట్లా రాస్తారు? అదాని పెట్టుబడులు పెడితే ఆంధ్రాకి అంటే ఆంధ్రప్రదేశ్ నాశనానికి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పనిచేస్తున్నాయి అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా? మీరు ఇంకొక కోణం కూడా చూడండి. ఇప్పుడు ఆదాని లేదా భారతదేశ పారిశ్రామికవేత్తలతో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లో కూర్చున్నాడు. అప్పుడు ఏం రాశారు? అసలు ఆడికి పోవాలన్నా ఇండియాలో కలుసుకోవచ్చు కదా అన్నారు. అసలు ఇండియాలో ఉండే వాళ్ళు ఆదాని. రేవంత్ రెడ్డి గారు ఆడగలిస్తే అది ఒక అద్భుతం అంటారు. అంటే ఒక అసహనంతో కూడుకున్నటువంటి, అంటే ఒక పట్టు దొరకని పరిస్థితిలో ప్రధానంగా ఏమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో కావచ్చు లేదా పేదల్లో కావచ్చు పట్టు సాధించాడు. అది రాజకీయపరమైన అంశం. దాన్ని ఎదుర్కోవడం మానేసి పట్టుని సడలించడం కోసం ఏది బట్టి అది రాస్తే అది పట్టు పెరుగుతుంది తప్ప తగ్గదు అనే విషయాన్ని వాళ్ళు గమనించకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు మనకు అసహనంతో విమర్శలు చేశారు అనుకోండి, ఏమవుతుంది, ఏది పడితే అది మాట్లాడాలి. నాకు హేతుబద్ధంగా ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చి చెప్పదలుచుకుని చెప్పా అంటే నేను చెప్పదలుచుకుని చెప్తా. ఒక అజెండా పెట్టుకొని మాట్లాడని మన ఇద్దరు అనుకున్నట్టు నేను ఏది పడితే అది మాట్లాడాలి, తప్పదు కదా. ఒక గంట టైం ఇచ్చి ఏది పడితే ఇప్పుడు అట్లా అయిపోయినాయి. ఇప్పుడు సాయంత్రం అయితే ఇప్పుడు మీరు ఎప్పుడో చూసారా యాంకర్లు ఉపన్యాసాలు చెప్పింది ఎప్పుడో చూసినారా? ప్రారంభ ఉపన్యాసాలు మేము మామూలు మాట్లాడడం మానేసి యాంకర్లే అన్ని మాట్లాడే పరిస్థితి ఇవన్నీ వస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఆ పార్టీలు ప్రధానంగా ప్రతిపక్షాలు మీడియా కేంద్రంగా చేసే పోరాటాలు ఆపేసి, ప్రధానంగా కొమ్మినేని గారు
ప్రతిపక్ష పార్టీలైనా ఏ రాజకీయ పార్టీని అజెండా సృష్టిస్తే మీడియా టేకప్ చేయాలి. ఈ రోజు ఎట్లా తయారయ్యాయంటే ప్రతిపక్ష పార్టీలు మీడియా సృష్టించిన అజెండాని వాళ్ళే తినేసుకుంటారు. ఇది ప్రధానం, ఇది పెద్ద లోపం. మీరు సృష్టించిన అజెండాని కానీ మీడియా ఎత్తుకుంటే మీకు లాభం, ప్రజలకు లాభం. కానీ మీడియా సృష్టించిన అజెండా మీరు తీసుకుంటున్నారు. ఇది వాళ్ళు మార్చుకోకపోతే వారికి నష్టం. జగన్ గారికి తాత్కాలికంగా ఇరిటేషన్ అవుతుంది తప్ప పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. పెద్ద నష్టం ఉండదని మీ అభిప్రాయం. రైట్. నరసింహారెడ్డి గారు విజయవాడ నుంచి చెప్పండి. పెట్టుబడులని, అప్పులని, రకరకాల చెత్త చెదారం అంతా గుమ్మేస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంకో 60 రోజుల పాటు మనకి బాధ తప్పదు. మీరు ఎట్లా భరిస్తున్నారు ఇటువంటి అంటే మీరు ఎవరికి చూడాల్సిన అవసరం లేదు. నాకంటే చూసి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నా ఆరోగ్యాన్ని కొద్దిగా దెబ్బ తీసుకుని అవి బీపీ షుగర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరు వాటిని చూసి అలాంటి ఇబ్బంది ఏం పడొద్దని నా సలహా ఇస్తూనే మీ కామెంట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు. నమస్కారం, మాట్లాడండి. ఏం లేదు సార్, శ్రీనివాసరావు గారు ఇప్పుడు విజయవాడ పక్కనే ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవును. దాని పక్కన ఉన్న వాటర్ ఆయన వాడుకునే వాటర్ ఎటువంటి వెళ్ళిపోతుంది, ప్రజలకే వెళ్ళేది కంపు వాటర్. అది ఆంజనేయ రెడ్డి గారు చెప్పాలండి, బీజేపీ లీడరు. ఎందుకు ఆయన ఎందుకు పాపం తెలియదు. ఆయన చంద్రబాబు కలుషితం చేస్తుంటే ఆంజనేయ రెడ్డి గారు ఏం చేస్తాడు పాపం? ఆయన భుజాన్ని వేసుకుంటున్నాడు సార్. కొంచెం బాగా ఎప్పుడు విజయవాడ అమ్మవారి గుళ్ళు పక్కన కింద గుళ్ళని కూలగొట్టినప్పుడు కానీ పట్టించుకోలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాడు వాళ్ళ బీజేపీ నాయకుడు. ఓకే సరే. ఇప్పుడు ఆయన జోలికి వెళ్తే మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఇప్పుడు ఆయన నేను అడిగాను, కాదు అంతా దేశం అంతా రామ మందిరం గురించి బ్యానర్లు ఇస్తే ఇక్కడ ఏపీలో జగన్ గురించి ఇచ్చారని చెప్తే దాని మీద వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు ఆంజనేయ రెడ్డి గారు. మనం ఏం చేస్తాం, ఆయన ఇష్టం అది. మళ్ళీ అడుగుదాం. ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు కనిగిరి నుంచి. తిరుపతి రెడ్డి గారు నమస్కారం, మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఆంజనేయ రెడ్డి గారు ఆత్మకూరు పోటీ చేసిన కానీ తెలుసు సార్. ఆయన కొద్దిగా పద్ధతిగా మాట్లాడితే మంచిది సార్. పద్ధతిగానే మాట్లాడతారులే కానీ పార్టీ పరంగా సార్ ఒకటే విషయం చెప్తాను సార్. రెడ్డి కాదు, ఏ జాతి కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో 150 కులాల అత్యంత విషయం సార్. అది విజయవాడలో పెట్టింది అంబేద్కర్ విగ్రహం. అందరికీ అంబేద్కర్ విగ్రహము 205 అడుగులు పెట్టాము. అన్ని కులాలు కాదు సార్, ప్రపంచమే అత్యంత విషయం సార్. దాన్ని కూడా ఈ విధంగా రాస్తున్నారంటే వాళ్ళు రాముడికి వస్తాము. రాముడు హోమం చేసేటప్పుడు అవును ఇక్కడ మీ వాయిస్ కట్ అవుతుంది మిత్రమా. సార్ ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం సార్. నా టర్మ్ అంటే దయచేసి మీరు కూడా ఇందాక నేను మధ్యలో వచ్చినప్పుడు మీరు రావద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకటి ఇందాక ఆయన మాట్లాడుతూ మీడియా తప్పుడు కథనం రాస్తుంది, పచ్చ మీడియాని ఇంత ఆధారాలతో నేను చూపిస్తే దాన్ని ఆయన ఎలా వెనకేసుకొచ్చారంటే ఈ రాష్ట్రంలో డైవర్ట్ చేసే అదే డైవర్టెడ్ వెనకేసుకేయడం సార్. ఇప్పుడు దొంగను దాయడం అంటే ఏంటి? అది సహకరించినట్టే కదా, సహకరించినట్టే కదా. అయితే నేను చెప్పిన ఇప్పుడు వేరే టీవీకి వెళ్ళినప్పుడు ఒకసారి ఇబ్బంది అవుతుంది, మీరు అక్కడ తిట్టారు కదా అంటున్నారు అని చెప్పి మాట్లాడారు సార్. వాటర్ ఆయన వ్యవస్థ ఆయన చెప్పారు కాబట్టి వివరణ నేను చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది సార్. సాక్షి మా పేపరు, సాక్షి మా జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్, మేము ఓపెన్ గానే రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకుని వార్తిస్తున్నాం. తెలుగుదేశానికి దమ్ముంటే చంద్రబాబు ఫోటో వేసుకుని ఆంధ్రజ్యోతి అదే అంటున్నాను సార్. రామోజీరావు గారికి కూడా నేను వాళ్ళిద్దరూ వేరువేరేం కాదు. రామోజీరావు గారికి దమ్ముంటే ఈనాడు మీద చంద్రబాబు నాయుడు బొమ్మ వేసి ప్రచురించమని చెప్పండి. లేదా రాధాకృష్ణకి ప్రేమ ఎక్కువైపోతే చంద్రబాబు చంద్రజ్యోతి అని పేరు పెట్టుకుని ప్రచురించమనండి, వార్తలు రాయమనండి. ఆవిడ కాదండు. న్యూట్రల్ ముసుగులో న్యూస్ పేపర్ పేరుతో న్యూసెన్స్ కథనాలు ఎందుకని అడుగుతున్నాం. అది రాష్ట్ర ప్రజల యొక్క బాధ సార్. ఆంజనేయ రెడ్డి గారికి చాలా సమయం ఇచ్చారు, నాకు ఇవ్వాలి మీరు. అప్పుల గురించి కూడా ఇందాక నుంచి మాట్లాడుతున్నారు సార్. దయచేసి ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఆయన అప్పుల గురించి వెళ్ళే ముందు ఆయన ఇందాక ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నట దాని గురించే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆలోచన చేశారట. ఇప్పుడు నేను ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు మీరు రామ మందిరం ఏదైతే చాలా గొప్ప కడుతున్నారో దాని గురించి అప్పట్లోనే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేశారు. వాళ్ళ యొక్క దాన్ని ఈరోజు మోడీ గారు ఏదో కొంచెం ముందు తీసుకెళ్లాలని నేను అంటే ఎక్కడో కాలిపోద్ది కదా మీ అందరికీ. మీరు మాట్లాడుతుంటే మాకు అలాగే కాలుతుంది. మాకు కాలినప్పుడు మా సమాధానాలు ఇలాగే వస్తాయి. కాబట్టి ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు మీరు పెద్దలు, మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరమే. మమ్మల్ని మాట అంటమే ఎలా, మాతో మీరు 10 మాటలు కాయటం ఎలా, వాళ్ళని వెనకేసి రావడం ఎలా, మీ వయసుకి తగునా సార్ పెద్దలు. అదే సార్. సార్ నేను ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు సార్ ఆంజనేయ దయచేసి మీకు వస్తుంది, మీ ఆపర్చునిటీ మీకు ఇస్తాను, నా అవకాశం నా గొంతులో ఒక్కద్దు. మీరు ఇప్పుడు అప్పుల గురించి కూడా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 మధ్యలో అప్పుడు ఉన్నటువంటి అప్పులతో పోలిస్తే 169% ఎక్స్ట్రా అప్పులు చేశాడు.
వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో 58% మాత్రం అప్పులు చేశారు. అంటే ఇంత క్లియర్గా కనబడుతున్నప్పుడు ఆంజనేయుడు గారు లాంటి పెద్దలు ఎందుకు ప్రశ్నించాలని నువ్వు ఉన్నారు కదా. ఇంకో విషయం, పారిశ్రామిక రంగంగా చూస్తే పారిశ్రామిక వృద్ధి రేటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22వ స్థానం, మనం చూస్తే 3వ ప్లేస్ ఉన్నాం. సో ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? ఇంకో విషయం, పెట్టుబడులు కంపెనీల గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. 67,000 కోట్ల పెట్టుబడులు, 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు, 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు, 16.5 లక్షల ఉద్యోగాలు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 37,000 వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1.2 లక్షలు వచ్చినాయి. ఇదంతా కూడా ట్రాక్ రికార్డ్ కాదు, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేస్తున్నా మా మీద ఇంత విషం కక్కుతున్న పత్రికలు మీరు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని నేను అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్రజ్యోతో లేదా ఈనాడు అనేటువంటి పేపర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడానికి, చంపడానికి స్లో పాయిజన్గా వార్తలు డైలీ ఎక్కిస్తానే ఉన్నారు తప్పితే అందులో వాస్తవం ఎంత మాత్రం లేదనేటువంటిది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఆంజనేయుడు గారు లాంటి పెద్దలు వెనకేసుకు రావటమో డైవర్ట్ చేయడమో మాబోటి యువతకు బాధ కలిగిస్తుంది. రైట్. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, మీరు శ్రీరాముడి గురించి అందరు దేశం అంతా రాస్తే ఆ 2 పత్రికలు జగన్ జగన్ అని గోడ విషయం చెబితే ఆ పార్ట్ మాత్రం మీరు దాని జోలికి వెళ్ళలేదు. ఎందువల్ల? మీకేంటి ఇబ్బంది ఏమైనా ఉందా? కేఎస్ఆర్ గారు నేను మీకు ప్రారంభంలో నేను చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈనాడు ఏ విధంగా వ్యవహరించింది, ఆంజనేయుడు గారు మీరు పర్మిషన్ ఇస్తే ఇంకొక పాయింట్ సార్, జస్ట్ మిస్ అయ్యాను ఒక్క పాయింట్, ఒక్క పాయింట్ ఎక్కువ, జస్ట్ 20 seconds తీసుకుంటాను. ఇందాక మీరు మాట్లాడుతూ సుధాకర్ గారి విషయం ఇంకో విషయం చెప్పారు కదా, వెళ్ళను. కానీ ఆంజనేయుడు గారు లాంటి పెద్దలు కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటాడని అవమానించాడు. లోకేష్ దళితులు పీకిందేంటి పొడిచిందేంటి అని అవమానించాడు. చింతమనేని ప్రభాకర్ దళితులు ఎదవలారా, మీకెందుకు రా రాజకీయాలు, మీకెందుకు రా పదవులను అవమానించాడు. దళితుల్ని అమరావతి ప్రాంతంలో దళితులకి ఇళ్ల పట్టాలు ఇస్తామంటే డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటదని ఇళ్ల పట్టాలు ఎవరు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. ఈ రోజు అదే విజయవాడ నగరం నడిపడిన అంబేద్కర్ గారికి అంత పెద్ద దగ్గర పెట్టాం, తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు? చెప్పండి. ఇదే పెందుర్తి మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుపోతుల పాలనలో ఒక దళిత మహిళని వ్యవస్థరం చేసి ఆమె భూ కబ్జాకు పాల్పడ్డాడు. పచ్చి దళిత వ్యతిరేకులు తెలుగుదేశం వాళ్ళు అని ఎందుకు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడలేదు? చెప్పుంటే బాగుంది, అది మాట్లాడాలి. అప్పుడు ఆంజనేయ రెడ్డి గారి పట్ల మాలాంటి యువత గౌరవం పెరుగుతుంది, లేకపోతే మీ మీద అనుమానం వస్తుంది. రైట్. ఓకే, ఆంజనేయుడు గారు చెప్పండి. ఇప్పుడు కాదు, ఈనాడు వారికి శ్రీరాముడు ముఖ్యమా జగన్ ముఖ్యమా? జగన్ మీద విషయం చెబుతున్నా కూడా మీరేం ఫీల్ కావట్లేదా శ్రీరాముడిని వదిలేసి? కేఎస్ఆర్ గారు మీరు ఎందుకు శ్రీరాముడిదే చర్చ పెట్టొచ్చు కదా? పెడతాను. మీకోసమే చెప్పా, సాక్షి వాళ్ళు శుభ్రంగా శ్రీరాముడే వేశారు, ఈనాడు వాళ్ళు మాత్రం జగన్ 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 అనే చేశారు. దాని మీద మీరు కామెంట్ కేఎస్ఆర్ గారు సాక్షి కూడా చంద్రబాబు అంటుంటారు కదా. నేను ముందే చెప్పాను మీకు, ఈ రాష్ట్రంలో ఉండే పత్రికలతో వాళ్ళ సొంత అజెండాలు ఉంటాయి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. రాజు చంద్రబాబు నాయుడు గారు ఇది అన్నారు, అప్పుడే మేము మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల పైన. మళ్ళీ మాట్లాడండి, మళ్ళీ గుర్తు చేయండి. సుధాకర్ విషయం గుర్తు చేసినప్పుడు అది ఎందుకు గుర్తు చేయరు? సుధాకర్ విషయం గుర్తు చేసినప్పుడు అది ఎందుకు గుర్తు చేయరు? సుధాకర్ విషయం గతంలో మాట్లాడారు కదా, మళ్ళీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అది మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు మంత్రి అవి ఒకటి. రెండోది, నేనేమంటున్నానంటే ఎవరినే వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక రామారాం ప్రస్తావన చేశారు, నేనేం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆలోచన చేశారు. ప్రతిపక్ష ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పాను, ఆయన ప్రాజెక్టు ప్రారంభించలేదు, మీరు ప్రారంభించారు, పూర్తి చేశారు, మేమందరం కూడా ఆహ్వానించాం అనేక సందర్భాల్లో. నేను ప్రస్తావించిన దానికి మీకు ఎక్కడో కాలిస్తే రాజకీయాలు మొత్తం ఒళ్ళంతా కాల్చుకో, నాకేం అర్థంతో లేదు. మీరు ఒళ్ళంతా రాజకీయంగా మీకు అదే కదా కావాలి, మమ్మల్ని రాజకీయంగా చంపేయండి, చంద్రబాబు నాయుడుతో కలిసిపోండి. చాలా మందిని చంపేస్తున్నారు. అదే నువ్వు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు, కాల్చేయండి, చంపేయండి. మన ఇద్దరు వ్యక్తిగత వైరం కాదు ఇది. పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్నావు, నేను ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్నా, వ్యక్తిగత కక్షలు కాదు ఇది. మీరు మాట్లాడారు. ఆంజనేయ రెడ్డి గారు, మరొక అంశం మీదకి వెళ్దాము దయచేసి. విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగమా కాదా? నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు సర్పంచుల సదస్సులో ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు సర్పంచుల సంఘం అధ్యక్షుడు అని చెప్తారు కదా, ఎక్స్ఎమ్మెల్సీ, ఆయన సమక్షంలోనే పాత జన్మభూమి కమిటీలు కావాల్సిందే అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే
చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెడతాడా, వాలంటీర్లను తీసేస్తాం, గ్రామ వార్డు సచివాలయాలను తీసేస్తాం, అందులో పనిచేసే ఉద్యోగస్తులను తీసేస్తాం అని చెప్పడమే పరోక్షంగా చెబుతున్నాడు ఆయన. పాత వ్యవస్థను తీసుకొస్తామని నిన్న కూడా చెబుతున్నాడు. మీరేమంటారు? ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగం ఉందా లేదా? కేసర్ గారు, వాలంటీర్ వ్యవస్థ విషయంలో అనేక చర్చలు జరిగినప్పుడు మొదట్లో కొన్ని వాలంటీర్ వ్యవస్థ విషయంలో అనుమానాలు ఉన్నా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే రాజకీయ నాయకుల ప్రాధాన్యత చాలా తగ్గిపోయింది. చాలా మంది నేను మాట్లాడేది కాదండి, ఈ రోజు రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులే కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు మన పని ఏమి లేదు, మన ప్రస్తావన ఏమి లేదు, మొత్తం వాలంటీర్ల వ్యవస్థ చూసుకుంటున్నారు, పెద్దగా జనం కూడా రాజకీయ నాయకుల దగ్గరికి రావడం లేదని కూడా చెప్పారు. అది మంచి చెడ్డ, ఇది డెమోక్రటిక్ లో ఇది కరెక్టా, ఇది ఆ చర్చలు వేరైనప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆరోపణ చేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారు. అప్పుడు నేను చాలా తీవ్రంగా ఖండించాను. పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాచారం మీరేంటండి బాబు, మీరు ఇంకా మీతోటే ఉన్నాడని చెబుతారు. ఏమన్నా ఒక్క నిమిషం ఆయన చెప్పాడు కదా మాతో ఉన్నారని. నేను బీజేపీతో కలిసి నడుస్తానని చెప్పారు. భవిష్యత్తు ఏమవుతుందో మనం చూద్దాం. ఇప్పుడు యాజ్ ఆన్ నౌ పవన్ కళ్యాణ్ గారు మాతో ఉన్నారు, మాతో పవన్ కళ్యాణ్ ఆంజనేయుడు గారు మీరేమనుకోవద్దు. ఒక చిన్న కామెంట్, చిన్న అభిప్రాయం ఏంటంటే, ఆయన మీ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయి తెలుగుదేశంతో తిరుగుతున్నా కూడా మీరేం ఫీల్ గా అట్లా మాతో ఉన్నారని మీరు భ్రమపడుతున్నారు. అది ఆయన ఒక్క నిమిషం సార్ గారు, ఆయన ఒక ప్రాంతీయ పార్టీ అధినేత. ఆయన ఎవరితో కలవాలా లేదనేది ఆయన నిర్ణయించుకునే హక్కు ఆయనకుంది. చాలా సందర్భాల్లో ఆయన నేను బీజేపీతో ఉన్నాను, బీజేపీ నాయకత్వంతో కలిసి పనిచేస్తాను, నేను వాటిని కమ్యూనికేట్ చేసుకుంటున్నా అని చెప్పారు. ఒక్క నిమిషం, మా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పింది. ఆ సందర్భంలో వాలంటీర్ వ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యల్ని నేను చాలా తీవ్రంగా ఖండించాను. ఎవరో ఒకరిద్దరు చేసిన వాలంటీర్ మొత్తం వ్యవస్థకి అంతా అంటగట్టడం ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఆరోపణ కరెక్ట్ కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో దాన్ని వాడు రెక్టిఫై చేసుకోవాలని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకటి. రెండవది, వాలంటీర్లు, నేను మా ప్రాంతంలో ఒక వాలంటీర్ అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అట్ ద సేమ్ టైం కొంతమంది వాలంటీర్ల మీద ఆరోపణలు వచ్చాయి, ఇళ్లలో మిస్బిహేవ్ చేశారని, డబ్బులు మిస్యూజ్ చేశారని ఈ వ్యవస్థ కూడా ఉంది. బట్ బై అండ్ లార్జ్ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు దగ్గరగా ఉందనే విషయంలో ఎటువంటి అనుమానం. రైట్, బాగా చెప్పారు ఆంజనేయ రెడ్డి గారు. గుడివాడ నుంచి రాజేంద్ర గారు, నమస్కారం. చెప్పండి, వాలంటీర్లు ఉండాలా వద్దా? తెలుగుదేశం వస్తే పాత వ్యవస్థకే, జన్మభూమి కమిటీలకే వెళ్తామని అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? జనం ఒప్పుకోరండి, నాదేమన్నా మీదేమో జనమే ఒప్పుకోరా? అది ముందు చెప్పడం చాలా మంచిదైంది. అయితే మీరు లేని లోటు మళ్ళీ మీరు వచ్చి ఈ కార్యక్రమంతో లోటు కూర్చారు. గొడవద్దులే, విషయానికి రండి. రైట్, అంతేనా? రైట్. నెక్స్ట్ నెల్లూరు నుంచి జయచంద్ర గారు, నమస్కారం. మాట్లాడండి సంక్షిప్తంగా. జయచంద్ర గారు, రైట్. గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. మీరు మళ్ళీ డిబేట్ కి వచ్చిన దానికి చాలా సంతోషం. అక్కడ ఉండే పెద్దలందరికి కూడా నమస్కారాలు. మన ఇంకొక విషయం ఏంటంటే, మనకుండే ప్రతిపక్షం గాని, మనకుండే ఎల్లో మీడియా గాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులు. అవును, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులు. మీరు చెప్పినట్టు మళ్ళీ అక్కడ తెలంగాణలో జరిగేటివి అంతా ఎందుకు రాయటం లేదంటే, కాంటాక్ట్స్ ఉన్నాయి, వ్యవస్థలన్నీ ఆడ ఉన్నాయి. అది కరెక్ట్. దాన్ని బట్టి వాళ్ళు రాయరు, ఆడేమున్నాయి రాయరు. అవును, ఇండియాలో ఇక్కడ కూడా సరే, ఇండియాలో కూడా ఎక్కడ కూడా సరే ఈ విధంగా మాత్రం అంచనా చెప్పకుండా కనీసం ప్రతిపక్షాలైనా ఖండించాలి కదా. ఖండించకపోగా చాలా తప్పు సార్ మన ఆంధ్రప్రదేశ్. అవును, ఇప్పుడు అటు కాదండి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో యాక్సిడెంట్ అయ్యి ఒక పెద్ద కంపెనీకి సంబంధించి CEO చనిపోతే వాళ్ళ ఒక్కరు వార్త రాయలేదు. తెలంగాణలో ఈవెన్ నమస్తే తెలంగాణలో కూడా ఏదో అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన ఘటనను రాశారు తప్పితే ఫిలిం సిటీ అని రాయలేదు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా రావు, మొత్తం రేవంత్ రెడ్డి మావాడని వాళ్ళు చెప్పుకుంటున్నారని నిన్న ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు. మరి రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ ఆయనకి అండగా నిలబడుతున్నారు, ఆయన ఏం చేసినా నడుస్తూ ఉంది. మీరేమో ఆయన
ఆయన అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో పట్టుకున్నారు. ఇప్పుడు దానికి కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అది కేసు ఉండవల్లి గారేమో ముందుకు తీసుకెళ్తున్నాడు అరుణ్ కుమార్ గారు. అది ఆ కేసు కనుక రుజువు అయితే 5,200 కోట్లు కట్టాల్సి వస్తుంది. మరి అందుకని ఆయన ఇష్టారాజ్యంగా అబద్ధాలు సబద్ధాలు రాసి జగన్ మీద కక్ష తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఏం చేద్దాం మరి, నడుస్తూ ఉంటుంది అట్లా. పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు చెప్పండి ఈ వాలంటీర్ల వ్యవస్థ వీటన్నిటి మీద? సార్, వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థ అనే దానికన్నా సచివాలయంతో ముడిపడినటువంటి వ్యవస్థ అది. సచివాలయాల్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, దానికి అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థ పెట్టారు. నిజానికి సచివాలయాలు, గ్రామ సచివాలయం అనేది ఒక రెవల్యూషనరీ చేంజెస్ గా మనం చూడాలి. ఒక 2-3 ఉదాహరణలు నేను చెప్తాను. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఎంత బాధపడుతున్నాడు తెలియదు, కానీ వైసీపీ లీడర్లు ఎక్కువ బాధపడుతున్నారు. అసలు మా అజమాయిషీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వ విధానం అనేది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే రాజకీయ నాయకుల పాత్రని జీరో చేసేసాడు. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. నిజానికి మనం ఒక సీరియస్ గా ఆలోచిద్దాం. కొమ్మినేని గారు, ఎమ్మెల్యే పని ఏంటి? అసెంబ్లీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, జిల్లా స్థాయిలో సమీక్షలు చేయాలి, ఇంతే కదా ఎమ్మెల్యే పని. ఎంపీ పని పార్లమెంట్ స్థాయి. అది మర్చిపోయి కొలాయిల దగ్గర నుంచి అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేదానికి అలవాటు పడిపోయింది. దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పని వేరు. ఎమ్మెల్యే పని విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవాలి, రివ్యూస్ చేయాలి, డైరెక్షన్ ఇవ్వాలి, ఆయన పని ఆయన చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాత్రకు గ్రామ సచివాలయాలు కేంద్రం అవుతున్నాయి. ఇది కొంత ఫస్ట్ లో డైజెషన్ చేసుకోవడం ఇబ్బందే. ఎందుకంటే ఇంతలో అజమాయిషి ఉంది, మన ఇంటికి వచ్చి చుట్టుకున్న వాళ్ళే ప్రభుత్వం వాళ్ళ దగ్గర పంపడం కొంచెం అధికార పార్టీ కూడా ఇబ్బంది ఉండొచ్చు లీడర్లకి. దాన్ని వైద్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. నిజానికి వాలంటీర్ల వ్యవస్థ ఇన్ని అద్భుతాలు చేసింది. ఒక ఉదాహరణ చెప్తాను. బహుశా ఆంజనేయ రెడ్డి గారికి ఆ పథకం తెలుసు, ఆ పథకం పేరు తెలియదు. అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. బహుశా 5 లక్షలు 6 లక్షలు వాళ్ళు చదువుల వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్ వరకు అనేది మంచి పథకం అది. నిజానికి దాన్ని ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ అప్లికేషన్లు వెళ్ళాయి, భారతదేశంలో హైయెస్ట్ అప్లికేషన్లు వెళ్ళాయి. దాన్ని ఏమి రాసే దేశ పత్రికలు, భారతదేశంలో అనాథలు ఎక్కువైపోయినారు, ఆంధ్రప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ ఎంతమంది ఉన్నారు, రాజస్థాన్ ఎంతమంది. విషయం ఏంటంటే కొమ్మినేని గారు గ్రాస్ రూట్ లెవెల్ వాలంటీర్ నడిపి చెప్పింది ఏంటంటే, గతంలో ఈ పథకం ఒకటి ఉందన్న విషయం ఎవరికి తెలియదు. కోవిడ్ సమయంలో చనిపోయిన వాళ్ళు, కోవిడ్ సమయంలో చనిపోయిన అనాథులు, చనిపోయిన వాళ్ళకి పిల్లలకి ఈ పథకం ఉందన్న విషయం ప్రజలకు. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు చేస్తే చాలా మంది జనానికి తెలియదు. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ వచ్చిందో, ఇలాంటి పథకం అవుతుంది, మీరందరూ అర్హులే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని వివరాలు తీసుకొని వేల అప్లికేషన్లు కేంద్రాన్ని పంపడం అంటే, ఆ మేరకు రాష్ట్రానికి వస్తే అన్ని వేల కుటుంబాలు బాగుపడతాయా బాగుపడవా? దాన్ని ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేశారు రాష్ట్రంలో పత్రికలు అంటే, రాష్ట్రంలో అనాథలు ఎక్కువైపోయినారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదన్న స్థాయికి వెళ్ళారు. అంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడానికి గ్రామాలకు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. ఇది ఒక రెవల్యూషనరీ కాదా? రెండో పాయింట్ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము రాయలసీమలో ఉంటాను, రాయలసీమ నెల్లూరు. ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ అధికారం వస్తే రెడ్ల రాజ్యం, రెడ్లు అజమాయిషి, వాళ్ళు కమ్మాస్ ఉంటారు. ఈరోజు ఒక పథకం కావాలంటే ఒక రెడ్డింటికో ఒక నాయుడింటికో పోయే రోజు నుంచి అదే దళితుడు బలహీన వర్గాలకి ప్రభుత్వం వెళ్ళి ఇది నీ పథకం రా అని చెప్పడం, 10 రూపాయలు 20 రూపాయలు 1 లక్ష రూపాయలు పక్కన పెట్టేసేది. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. నేను ఒక ఇంటికి వెళ్ళి అడుక్కోడే బదులు నాకే ప్రభుత్వం చెప్పడం అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. ఇవన్నీ అందుకే మీరు చూడండి, ప్రతిపక్షాలన్నీ వాలంటీర్లని ఎన్నికల సిస్టమ్ నుంచి బయటపెట్టాను అంటున్నారు. కారణం ఏంటంటే లేదు ఆ తప్పులు చేస్తారని కాదు, వాలంటీర్లు చూస్తేనే జగన్ కనిపిస్తాడు, సచివాలయాలు చూస్తేనే జగన్ కనిపిస్తాడు. వీళ్ళు పోయి ఆ స్లిప్లు ఇచ్చారనుకోండి, యారు జగన్ కనిపిస్తే జగన్ కోటేస్తారని ఒక భయం. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయం పురుషోత్తం రెడ్డి, నా ప్రశ్న ఏమంటే, చంద్రబాబు గారు వాలంటీర్ల వ్యవస్థను ఎత్తేస్తారని ఇండికేషన్స్ ఇస్తున్నారు. పైకేమో చేస్తామని పవన్ కళ్యాణ్ గారు, ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చక్కగా చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు బూతులు మాట్లాడితే నేను కూడా ఖండించానని చెప్పి. సో అట్లా వాళ్ళిద్దరూ వస్తే నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ అన్నీ ఎత్తేసేసే అవకాశం ఉందా లేదా? ఆయన చంద్రబాబు గారి సమక్షంలోనే రాజేంద్ర ఆయన పేరేది మన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడితే ఈయనేం స్పందించలా, ఏది ఖండించలా. అట్లా కాదు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పలా. జనం కమిటీలు కావాలని ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాడు సర్పంచుల వ్యవస్థ పేరు మీద. మరి ఆ పరిస్థితి, వాలంటీర్ల వ్యవస్థని చంద్రబాబు గారు రద్దు చేసే అవకాశం ఉంటుందా పొరపాటున అధికారంలోకి వస్తే? ఈ వాలంటీర్లు ఇళ్లకెళ్ళి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేకుండా మళ్ళీ వృద్ధులంతా కూడా కిలోమీటర్లు తిరిగే పరిస్థితి తీసుకొస్తామని ధైర్యంగా చెప్పగలరా వీళ్ళు? ఇప్పుడు వాళ్ళిద్దరిలో 2 వైరుధ్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏమో దాన్ని తీసేద్దామని మాట్లాడుతున్నాడు, ఈయనేమో ఒకసారి విమర్శిస్తాడు, ఇంకొకసారి నేను వైసీపీ లాగా బ్యాడ్ గా కాకుండా గుడ్ గా ఉపయోగిస్తానని 1-2 సార్లు మాట్లాడాడు.
అంటే ఇప్పుడు ఏమవుతోంది మీరు అనొచ్చు ఎన్నికల హామీ ఇస్తాడని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దారిలాగా ఒక పేజీ ఇస్తే కనిపెట్టొచ్చు. ఇప్పుడు 600 పేజీలు 600 హామీలు 600 లెక్కలు ఇచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ లిస్ట్ ఉంటుంది, వీళ్ళ లిస్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళ లిస్ట్ ఉంది. 600లో 2 ఉంటాయి. మళ్ళీ గ్రామ స్వరాజ్యం అని ఈ వాలంటీర్లు అంటాడు, దాని అంటే అన్ని చేస్తాడు. మనం దానికి ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు 2 చెప్పేస్తాడు. అండ్ పాయింట్ ఏంటంటే గ్రామ ప్రజలకి గ్రామ సచివాలయాలన్నా సర్పంచులన్నా స్థానిక పరిపాలన ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటంటే ప్రజల ముంగిటికి ప్రభుత్వ పథకాలే కాదు, ప్రభుత్వ పాలన, ప్రభుత్వ అవసరాలు, ప్రజల అవసరాలు ప్రజలకు దగ్గరగా పోవాలి. అది సర్పంచ, వాలంటీరా, ఇంకోటి ఏదైనా కావచ్చు. మనం సర్పంచ్లు అనుకున్నాం, ఇప్పుడు ఆ స్థానంలో గ్రామ సచివాలయాలు వ్యవస్థ వస్తే తప్పేంటి? కాబట్టి మనకు అల్టిమేట్ గా ఒక వ్యవస్థ అనేది మనం అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా పోతుందా లేదు చూడాలి. కాబట్టి చివరిగా ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు మిత్రపక్షాల అవన్నీ సంబంధించి ఇంకా భ్రమలొద్దు. కానీ పాయింట్ ఏంటంటే మొన్న ఎలక్షన్ కమిషన్ ముందు ఆన్ రికార్డ్ చంద్రబాబు గారు ఏమి ఇచ్చాడు? మై పార్ట్నర్ అలయన్స్ ఇన్ పవన్ జనసేన అని తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి ఇన్విటేషన్ లేదు కదా బీజేపీ తోటి. నేను అందుకే సరదాగా అంటుంటాను సార్. కాదు నేను అందుకే సరదాగా అంటుంటా, ఆయన ఎప్పుడో బీజేపీ నుంచి వదిలేసి టీడీపీకి లేచి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు ఫీల్ అవ్వట్లేదని నేను సరదాగా అంటుంటాను. అందుకే కాదు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి పేపర్ లో వాళ్ళకి ఆహ్వానం లేకపోతే చంద్రబాబు గారు ప్లస్ పయ్యావుల కేశవర్ అండ్ పవన్ కళ్యాణ్ ఇన్ అలయన్స్ పార్ట్నర్ అని రాసిచ్చారు ఎలక్షన్ కమిషన్ కి, ప్రజలకు కాదు. మీతో రాలేదు కదా, సరే వాళ్ళ భ్రమంలో ఉంటే మనం ఏం చేస్తాం. ఒక్క నిమిషం. అయితే నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది, మీరు చెప్పిన మంచి పాయింట్ గుర్తుకొచ్చింది పురుషోత్తమ రెడ్డి గారు. నా అనుభవం కూడా, నేను ఆ మధ్య పదవిలో ఉన్నప్పుడు పులివెందుల ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే ఒక ప్రముఖుడి ఇంటి దగ్గర కూర్చుంటే కొంతమంది వచ్చారు. వస్తే ఒక ఆయన అన్నాడు, ఏం సార్ గవర్నమెంట్, ఆయన మళ్ళీ వైసీపీ మద్దతుదారుడే, ఆయన చాలా స్ట్రాంగ్ మద్దతుదారుడు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మాకు విలువ లేదు, మాది ఇంట్లోకి ఎవరు రావట్లేదు సార్ అది అన్నాడు. అదేందయ్యా, మీ ముఖ్యమంత్రి గారే కదా, ప్రాంతం వద్దు, కులం వద్దు, మతం వద్దు, పార్టీ వద్దు, అందరికీ సమానంగా ఇచ్చేయండి అని చెప్తున్నారు కదా, అట్లా ఇస్తే మా ఇంట్లోకి ఎవరు రావట్లేదు సార్ అన్నారు. మీ ఇంటికి ఎందుకు వచ్చి నిలబడాలబ్బా, ఎందుకు వచ్చి నిలబడి మీరు అడిగినట్టే నేను అడిగితే ఆయన బెత్తరపోయాడు. అయితే ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఇతర వర్గాల వాళ్ళు కొందరు చాలా సంతోషపడ్డారు, భలే అడిగారు సార్ అన్నారు. అంటే సమాజానికి అది ఎంత సమసమాజం వైపు తీసుకెళ్ళాడు జగన్ అన్న దానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని నాకు అనిపించింది. ఇక తోట స్వామి గారు వెస్ట్ గోదావరి, ఒక్క నిమిషం మాట్లాడుతుంది. తోట స్వామి గారు నమస్కారం. వాలంటీర్ వ్యవస్థ ఉండాలా వద్దా? వారంటీ వచ్చేది పడలేదండి, ఆయన గురించి చెప్పడం కూడా వేస్ట్ అండి. ఆయన గురించి వచ్చేది వారంటీలు అవ్వటం, వారంటీ వ్యవస్థ ఉన్న వల్లనే మాలాంటి కార్యకర్త కూడా పనిలేదండి. గణపరం మండలం గణపరం ఇల్లు ఉన్నాం, ఆ పని చేసి మీరు ఇవాళ ప్రత్యేకంగా వారిని దగ్గర చేయించి సచివాలయ పనులు చేయించి అవన్నీ చేయిస్తున్నారు. ఎంత బాగా మాకు ఫస్ట్ మీటింగ్ ఇచ్చారు నవీన్ సుబ్బారెడ్డి గారు గణపరం మండలంలో. మాకేమో అనిపించేసండి కక్ష సాధింపు ఉన్న వాళ్ళు పార్టీలో వాయిస్ సరిగా వినపట్లేదు మిత్రం, అర్థం కావట్లేదు. రైట్. దాసరి సత్యం గారు ఏలూరు. సత్యం గారు చెప్పండి, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్, స్థానంలో ఉన్న వారందరికీ నమస్కారాలు. ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటే అందరూ ఒకటిగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, ఇలాంటి ఇటు పచ్చ మీడియా కావచ్చు, ఇలాంటి చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దళితులకు వ్యతిరేకులు. ఎలాగంటే వాళ్ళ పరిపాలనలో దళితులు కానీ, మైనార్టీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. ఇవాళ సంచివాలయ వ్యవస్థతోటి రాష్ట్రం అంతా ఎంతో సురక్షితంగా, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక విధానంలో కానీ లేకపోతే వాళ్ళకున్న నిత్య అవసరాల్లో కానీ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. కానీ మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళని తిడుతున్నారు కదా, సంచులు మోసే ఉద్యోగం, ఆడవాళ్ళ ఇంట్లో మగాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారని కూడా చంద్రబాబు గారు చాలా అంత అన్యాయంగా మాట్లాడేశాడు కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక ఇందాక ఖండించారు ఆంజనేయ రెడ్డి గారు, ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆయనే చెప్పాడు పాపం. రైట్ సార్. ఒకటి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పెన్షన్ విధానం గురించి చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక పెన్షన్ కావాలంటే ఆ అవ్వ ఆ తాతో ఆ వృద్ధాప్యంలో ఆ ఈ మండు టెండలో ఆ కాళ్ళుకున్నటువంటి చెప్పులు అరిగేలా, కాళ్ళు అరిగేలా, రాత్రి అనక పగలనక ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ పెన్షన్ తీసుకునే లోపే గుండె ఆగి చనిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఆ అవ్వాతాతలు అలా చనిపోయినటువంటి మనవళ్ళని ఇప్పుడు వెళ్ళి మీరు అడిగితే
వాళ్ళు చెప్తారు సార్ వాలంటీర్ వ్యవస్థ వల్ల గొప్పతనం ఏంటనేటువంటిది. ఈరోజు ఏ అవ్వ ఏ తాత కూడా ఇంటిలోంచి గడపలోంచి బయటికి కాలు కూడా పెట్టట్లా. తెల్లవారే సూర్యుడు రావడం అయినా లేట్ అవుతుంది తప్ప అన్న టైంకి టెన్షన్గా తీసుకొచ్చి పెన్షన్ ఇస్తుంది వాలంటీర్ వ్యవస్థ. ఒక పెన్షన్లే కాదు, కరోనా టైంలో దే ఆర్ కరోనా వారియర్స్ అన్నటువంటి గొప్ప పేరు వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ వల్లే కరోనా విపత్తుని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు, చాలా సమర్థవంతంగా అన్నీ కూడా చేయగలిగారు. మోర్ నెంబర్ ఆఫ్ టెస్టులు కానీ, మోర్ నెంబర్ ఆఫ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయడం కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయగలిగారని అప్పుడు ప్రపంచం అంతా కూడా కొనియాడింది వాలంటీర్ వ్యవస్థని. రెండోది చూస్తే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ అన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ అన్నా, ఒక ఇళ్ల పట్టా అన్నా, ఒక సంక్షేమ స్కీమ్ అన్నా, ఒక అభివృద్ధి పని అన్నా, ఏది ఉన్నా సరే ఏ నాయకులతో సంబంధం లేకుండా రావాల్సినటువంటి పరిస్థితులు హక్కు ఉంటే ఆయన ఖచ్చితంగా ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు మీరు ఏదైతే ఆ రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ లీడర్ గురించి చెప్పారో జన్మభూమి కమిటీలు తెప్పమని, ఆల్రెడీ అది ప్రజల్లోకి వెళ్ళి అనుకుంటున్నటువంటి నానుడు ఎలా ఉందంటే, జన్మభూమి కమిటీలు అంటే రక్త పెంజరులు, అవినీతి పిశాచులు, వాలంటీర్లు అంటే సంక్షేమ సైనికులు, నిరంతర సేవకులు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రజల హక్కుగా తీసుకుంటారు ఏదైనా. అదే జన్మభూమి కమిటీలు వస్తే భిక్షగా అడుక్కోవాలి వెళ్ళి. సో అది వాలంటీర్ వ్యవస్థకి జన్మభూమి. చంద్రబాబు గారు మళ్ళీ జన్మభూమి కమిటీలు లేపి వెళ్తానంటున్నాడు. జన్మభూమి కమిటీలు పెడతానని చెప్పి దమ్ముంటే మళ్ళీ డైరెక్ట్ గా చెప్పి అఫీషియల్ గా చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమని చెప్పండి. తర్వాత ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. మీరు నేను కూడా ఏం మాట్లాడక్కర్లా. ఇక్కడ వాలంటీర్ల గురించి పబ్లిక్లో ఉన్నటువంటి మాట చెప్తాను. వాలంటీర్ ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ స్పెల్లింగ్ ఎబ్రివేషన్ ఇచ్చారు. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు VOLUNTEERS ఇది వాలంటీర్స్ స్పెల్లింగ్. వి అంటే వినయంగా, ఓ అంటే ఓర్పుగా, ఎల్ అంటే లౌక్యంతో, యు అంటే ఉత్సాహంగా, ఎన్ అంటే నిజాయితీగా, టీ అంటే టీం వర్క్తో, ఈ అంటే ఇయర్స్ లేకుండా, ఈ అంటే ఇష్టంతో, ఆర్ అంటే రౌండ్ ద క్లాక్, ఎస్ అంటే సర్వీస్ చేసేవాళ్ళే సార్ వాలంటీర్స్. చెప్పారబ్బా, ఎంత గొప్ప వాలంటీర్ వ్యవస్థను తీస్తాను అంటానికి చంద్రబాబు ఎవరు, లేదా తెలుగుదేశం పార్టీ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు జాగీర్ కాదు ఒకటి. రెండోది పెద్దలు ఆంజనేయరెడ్డి గారికి కూడా ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయనకి నాకు వ్యక్తిగత ఆస్తిగదాలు, కుటుంబ తగాదాలు లేవు. చాలా తండ్రి స్వభావంతో ఆయన పట్ల నేను ఉంటాను. ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ తప్పుపట్టారో వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడినప్పుడు దానికి ఖచ్చితంగా ఆయన్ని నేను అంగీకరిస్తున్నాను. ఆయన అంత హుందాతనంగా, అంత న్యూట్రల్గా మాట్లాడితే ఆయన పట్ల మాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. అభినందించండి. అభినందిస్తాను. ఆయన మా బోటోళ్ళని ఆశీర్వదించాలని కూడా ప్రార్థిస్తాను. తప్పేం లేదు. ఆయన కొడుకు వయసు, మనడు వయసు ఉంటది. అటువంటి పెద్దల ఆశీర్వాదం కూడా మాలాంటి యువకులకు ఉండాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. మీరు ఉన్న నిజాన్ని మాట్లాడితే మేము చాలా ఆనందపడతాం. రైట్, ఓకే. అంటే వాళ్ళ పార్టీ వైఖరికి అనుగుణంగా మాట్లాడతారులే. పూర్తిగా మరి మద్దతు ఇచ్చినా కూడా మాకు మద్దతు ఇవ్వద్దు. చంద్రబాబునో పవన్ ఆంజనేయరెడ్డి గారు మాట్లాడి నిజాన్ని చెప్పమని చెప్పి కోరుతున్నాను. ఆంజనేయరెడ్డి గారు నేనేమంటున్నా అంటే వాలంటీర్ వ్యవస్థ బై అండ్ లార్జ్ బాగా పనిచేస్తుంది. కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ యొక్క స్థానం ఏమిటి? సర్పంచ్ కి ప్రాధాన్యత లేదు, ఎంపీటీసీ పంచాయతీ నిధులు దారి మళ్లించారు. పంచాయతీల్లో ఒక నిమిషం సార్, చాలా ఈ మధ్య ఒక నిమిషం కేసర్ ప్లీజ్. మేము వికసిత భారత్ పేరుతోటి నేను అనేక గ్రామాలకు వెళ్ళాను. ఆ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రజలకే చెప్పడం ద్వారా ఇంకా ఎక్కువ లబ్ధి ప్రజలు పొందేటట్టుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ విషయం ఆ తోటి వికసిత భారత్ సంకల్ప యాత్ర. అనేక మంది సర్పంచులతో నేను మాట్లాడుతున్నప్పుడు మేము ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాము. మేము గ్రామంలో ఏదన్నా శానిటేషన్ విషయమో లేదా చిన్న చిన్న పనులు చేసి మా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినప్పుడు కూడా ఆ డబ్బులు తిరిగి రాలేదు. మా పరిస్థితి దారుణంగా ఉందని సర్పంచులు చెప్పారు. అది వేరే చర్చ. సర్పంచులు విధులు, బాధ్యతలు, అధికారాలు అవి వేరే ఉంటాయి. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ సెపరేట్. దీనికి దానికి సంబంధం లేదు. ఎక్కడన్నా ఒక చోట బిల్లు రాకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు, మీరేం వరి అవ్వద్దు. కానీ వాళ్ళ బాధ్యతలు ఏంటి? వాళ్ళు వరి అవుతున్నారు, వాళ్ళేం వరి అవ్వలేదు, మీరేం కంగారు పడద్దు. డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు నాలాగా గడ్డలు తెచ్చుకొని ఉన్నారు. అటువంటి వాళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళు చూస్తారులే. కానీ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలకు దూరంగా పెట్టడం ఏదైతే ఒక చాలా మంచి నిర్ణయము. మేము స్వయంగా చూసాము. బై ఎలక్షన్ లో వాలంటీర్స్ ఏ విధంగా అధికార పార్టీ దుర్వినియోగం చేశారు, ఏ విధంగా వాళ్ళ ద్వారా డబ్బులు పెంచారు, ఏ విధంగా వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి అవసరం వస్తే రాజకీయ కక్షలకు పాల్పడ్డారు. ఇది కూడా జరిగింది. ఇది జరగకుండా
కాదు 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 ఆంజనేయ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఆంజనేయ రెడ్డి గారు మరి విడ్డూరంగా ఉంది మీరు చెప్పేది. వారి జీతము దీని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఓకే ఓకే రైట్. కాదు కాదు ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పేది మరి విడ్డూరంగా ఉంది. మీకు డిపాజిట్ రాని చోట రాజకీయ కక్షకి ఎందుకు పాల్పడతారు సార్? భలే వాళ్ళే. మాకు డిపాజిట్ సార్ మాకు డిపాజిట్ రాకుండా పోవడం కారణం జోక్లే రైట్. ఫైనల్ గా పురుషోత్తమ్ రెడ్డి గారితో స్వయంగా ఎలక్షన్ లో చూశారు కాబట్టి ఒక్క మాట సార్ ఆంజనేయ రెడ్డి గారు మీరు అంటే నాకు నానుడు గుర్తొచ్చింది. మీరు వాలంటీర్ వ్యవస్థ వల్ల మీ గెలుపుని వాలంటీర్ వ్యవస్థ ఆపేసింది, మీ డిపాజిట్ కూడా రాకుండా వాలంటీర్ వ్యవస్థ చేసిందనే భ్రమలో మీరు ఉంటున్నప్పుడు మీ పరిస్థితి నాకు ఎలా కనిపించింది అంటే నామినేషన్ వేస్తే గెలిచినట్టు, డిపాజిట్ వస్తే మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు, ఇటువంటి ఊహల్లో మీరుంటే దానికి మేమేం సమాధానం చెప్పలేం. కానీ అసలు మీ పార్టీ ఏంటి, మీ పార్టీ స్థితిగతులు ఏంటి, మీకున్న ఓట్ బ్యాంక్ ఏంటి, మీరు రాష్ట్రానికి చేసింది ఏంటి, ప్రజలు మిమ్మల్ని ఎంత దూరంలో పెట్టారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కేవలం వాలంటీర్ వ్యవస్థని మీరు జరుగుతున్నారు. మేము వాలంటీర్ వ్యవస్థని ఉంచాలా తీసేయాలా అనే కాన్సెప్ట్ చర్చ, దాన్ని క్లియర్ గా చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని చెప్పాలండి రాష్ట్రానికి ఏం చేయలేదని. టీవీలో నేను మీరు డిబేట్ కాదు, లేక ముఖ్యమంత్రి కమౌట్ ఇచ్చే ఓపెన్ స్టేట్మెంట్. ముఖ్యమంత్రి గారు ఏం అడిగారు, రాష్ట్రానికి ఏం చేయలేదు. కాదు మరి అట్లా కాదు మోడీ గారు ఎప్పుడైనా జగన్ గారిని ఏమన్నా విమర్శించాడా? మీరు విమర్శించారా? అట్లా కాదు, మీరు మాట్లాడుకోండి. ఈ రాష్ట్రానికి మోడీ గారు చేసినంత మేలు ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు భారతదేశ చరిత్ర ఏ అంత కాదు కానీ మోడీ గారు ఏం చేయలేదనేది ఒక్క మాట సార్. ఇప్పుడు మీరు అంత చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిమని, మరి మీ నిర్మలా సీతారామన్ గారు యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల గురించి అంత క్లియర్ గా వివరించిన తర్వాత కూడా మీ పురంధరేశ్వరి స్టేట్ ప్రెసిడెంట్ గారు వచ్చి 10 లక్షల కోట్ల అప్పులు అడిగి అన్నప్పుడు మరి మీరు వెళ్ళి క్లాస్ పేకండి, మీలాంటి పెద్దలు చెప్పండి. అమ్మా నువ్వు చంద్రబాబు కళ్ళలో బీజేపీ కళ్ళలో కారం కొడుతున్నావు చెప్పండి. వారు పార్లమెంట్ లో మాట్లాడారు, మీరు జీవోలో మాయం చేశారు. చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం బీజేపీ కళ్ళలో కారం కొడుతున్నారంటారు. వీరేశ్వరారు అమలాపురం వీరేశ్వరారు రైట్ ఓకే రైట్ ఇన్ఫర్మేషన్ కింద మోడీ గారు సమాచారం అడిగితే పోమన్నారు. పైకి కొన్ని కోర్టుల్లో శిక్షలు కూడా పడతాయి. మనం ఏం చేస్తాం లేదు. ఆంజనేయ రెడ్డి గారు మీరేం వరి అవ్వమాకండి అటువంటి విషయాల్లో. రైట్ వీరేశ్వరారు అమలాపురం మాట్లాడండి తొందరగా. నమస్కారం అండి. నమస్కారం మాట్లాడండి. వాలంటరీ కంపల్సరీ ఉండాలండి, ఉండాల్సిందేనా? మరి వద్దని తెలుగు చంద్రబాబు గారు 72, 64 ఏజ్ వాలంటరీ కొంచెం ప్రమాదం ఏదైనా జనం అది అని తీసుకుంటే ఆశా వర్కర్లు ఉన్నారు, ఆశా వర్కర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ఓకే బాగా పనిచేస్తారు, చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే కొంచెం బాధపడేది మరి కాదుగా తెలుగుదేశం వాళ్ళు కాదు మిత్రమా వీరేశ్వరారు, మేము అధికారంలో రాగానే వాలంటీర్లు పీకేస్తాం, గ్రామ సచివాలయాలు ఎత్తేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. అసలు అది ఎక్కడ వస్తారండి? అక్కడ ఏమీ లేదండి. ఆ పేపర్లు డబ్బాలే కానీ ఏమీ లేవు. నాయకుడు 50 కోట్లు 50 కోట్లు వచ్చి అన్నాలు ఖర్చు పెట్టిన ఎవరున్నారు? ఎవరు లేడు. వచ్చేవారు ఎవరు లేరండి అక్కడ. రైట్ అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీద ఉన్నారు రైట్ రైట్ ఓకే ఓకే. ఫైనల్ గా పురుషోత్తమ్ రెడ్డి గారు, ఫైనల్ గా ఏమిటి వాలంటీర్లు కానీ ఈ సర్పంచ్ల వ్యవస్థ వీటన్నిటి మీద జరిగిన చర్చ మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. 2 పాయింట్లే. ఒకటి, వాలంటీర్లకు సంబంధించి ఆంజనేయ రెడ్డి గారు ఈ ఎన్నికల సిస్టమ్ గురించి మాట్లాడారు. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి చెప్తాను. తిరుపతిలో 2 ఎలక్షన్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్ జరిగింది, వాలంటీర్లంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అన్ని చేసేసి ఎంపీని గెలిచిపోయారు అంటారు, బానే ఉంది. అదే వాలంటీర్లు కీలక పాత్ర పోయించిన ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం ఎట్లా గెలిచింది? అదే ఎన్నికలు తిరుపతి, ప్రకాశం, నెల్లూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళకి ఇతర పాత్ర వచ్చిన అంటే అర్థం ఏంటంటే వాలంటీర్లు ఎవరో గెలిపించరు, ఓడించరు. ప్రజలకు ఇష్టం ఉంటే గెలిపిస్తారు, ప్రజలకు ఇష్టం అయితే ఓడిస్తారు అనేది ఈ 2 ఎన్నికల్లోనే అదే వాలంటీర్లు ఉన్నప్పుడు తెలియదు. అంటే ఇంకా వాలంటీర్ల పైన అట్లా విషయం అట్లా ఉండేది మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదట చెప్తున్నా, వాలంటీర్లు చూస్తే జగన్ కనిపిస్తాడు కాబట్టి వాళ్ళు కనపడకుండా ఉంటే బాగుంటుందనే బ్రహ్మ నుంచి మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి అప్పుడు సంబంధించి ఒక మాట చెప్పాలి కొమ్మినేని గారు. వారు పదే పురంధేశ్వరి గారి వ్యవహారం తీసుకొస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దానికి పురంధేశ్వరి గారు చెప్పి వేరే ఉన్నాయి. పురంధేశ్వరి గారు నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటన చేసే వారం ముందు
పురంధేశ్వరి గారు నిర్మలా సీతారామన్ కలిసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? మీకు తప్పుడు సమాచారం ఇస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వీటన్నిటిని ఎంక్వైరీ చేయమని ఇచ్చిన వారం తర్వాత ఆమె పార్లమెంట్ లో ప్రకటించారు. అంటే ఈ ఆరోపణలు, ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన ఆరోపణలు ఆమె దృష్టిలో ఉన్నాయి, తెలియకుండా ఇచ్చింది కాదు. ఏ రూపాయి అప్పు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి కొన్ని, కేంద్ర ప్రభుత్వం సమాచారంతో తప్ప ఏ సంబంధం లేకుండా అప్పులు తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. కొన్ని అనుమతితో అవసరం, కొన్ని సమాచారం ఇస్తారు. ఏమీ లేకుండా మాకు ఇచ్చేసినారంటే అది బ్రహ్మోహం తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు, బీజేపీ నాయకులు పదే అరోపించారు. ఆమె దగ్గర రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారు పురంధేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు తప్పుడు సమాచారం ఇస్తా ఉంది అని చెప్పిన వారానికి లోక్సభలో ప్రకటించారు. అంటే ఎవరెవరు తప్పు పట్టినట్టు ఇక్కడ? పురుషోత్తమ రెడ్డి గారు, మీరు సమాచారం ఇస్తారన్నారు, ఆ సమాచారం ఇవ్వలేదనేది నా వాదన. ఈ వెబ్సైట్ లో జీవోలే కనిపించబోయాయి కదా, ఇష్యూ చేసిన జీవోలే 120 అప్పులు జీవోలు కాదు సార్, ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు ఇచ్చారు. జీవోలు ఇచ్చారు, అవి కనపడకుండా పోయాయి. అప్పులు కూడా కనపడకుండా పోవడానికి ఆశ్చర్యం ఉందండి. రైట్, ఓకే. కానీ బాధపడమాకండి ఆంజనేయ రెడ్డి గారు, అన్ని సజీవంగానే జరుగుతాయి. ఇచ్చారని అనడం లేదు సార్, ప్రభుత్వం యొక్క పథకాలకు జీవోలు ఇచ్చారు. ఏదేమైనా ఫైనల్ గా ప్రతిరోజు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నటువంటి చెత్త చెదారాన్ని ఖండిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు రాసే అబద్ధాల కోటల్ని కూల్చేదాకా కూడా ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. జర్నలిజాన్ని జర్నలిజంగానే చూడాల్సిన పరిస్థితి మీద మాత్రమే నా ఉద్దేశం తప్ప వాళ్ళతో వ్యక్తిగతంగా ఎలాంటి తగాదా లేదు. వాళ్ళు రాసే అబద్ధాలని నీచమైన రీతిలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నదే మా ఉద్దేశం. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న దుర్మార్గపు విషపు పోకడల్ని ప్రజలు కూడా ఖండించాలని కోరుకుంటూ కొండా రాజీవ్ గారు, అలాగే పురుషోత్తమ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.